అందరూ ఈ 2024 ఎవరు వస్తారు, వైఎస్ఆర్సీపీయా లేకపోతే కూటమి వస్తుందని ఎదురు చూపులు ఎక్కువైపోయినాయి. అయితే ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ అనేది కూడా బయటకు వస్తుంది. దీని ప్రకారం ఎవరు లీడ్ చేస్తారు గవర్నమెంట్ అనేది కూడా కొంతవరకు తెలిసిపోతుంది. కానీ దానికి ముందు అసలు సర్వే చేసిన వాళ్ళు చాలా మంది అయితే మనకు ఉన్నారు. అదే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇరు పార్టీలను సర్వే చేసి ఎవరు ఎక్కువగా ఏ నియోజకవర్గంలో టోటల్గా 175 నియోజకవర్గంలో ఎవరు వస్తారనే సర్వే ఇచ్చిన ముఖ్యమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు, శివకుమార్ గారు. ఆయన ఏంటంటే ఈ సర్వేలో టీడీపీ వాళ్ళతో ఉన్నారు, వైసీపీ వాళ్ళతో ఉన్నారు, ఇరు పార్టీలకు సంబంధించి వర్క్ చేశారు రాష్ట్రం అంతటా. మరి ఎవరు వస్తారు, ఈ ఎగ్జిట్ పోల్ ఎవరిది చెప్పబోతుంది? 4న అసలు ఇదే రాంగా లేదా రైటా? మరి జూన్ 4న ఎవరు రాబోతున్నారు, 9న ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. విన్నారు మీ సర్వే ఏం చెబుతుంది? మేడం, మా సర్వే మాత్రం పూర్తిగా కూడా కూటమికి ఇస్తున్నాము మేడం. మేము కూటమికి 105 నుంచి 110 దాకా ఇస్తున్నాం మేడం. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ కానీ స్టిల్గా మేము 175 కాన్స్టిట్యున్సీలు ఫస్ట్ టైం నేను 175 కాన్స్టిట్యున్సీలు చేయటం. నేను యాక్చువల్గా 2009, 2014, 2019 ఈ అన్నీ చేశాను. కానీ కొన్ని అప్పుడు కొంత ఎమ్మెల్యేలకి కొంత ఎమ్మెల్యేలకి చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు చేయలేదు. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఫస్ట్ టైము 175 కాన్స్టిట్యున్సీలు చేసి నాకు రిజల్ట్స్ కూడా చాలా సంస్థలు చెప్తా ఉన్నాయి వేరువేరుగా. కానీ నా సంస్థ, నా వర్క్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న దాని మీద కానీ, నేను చేసిన వర్క్ మీద కానీ, గ్రౌండ్ ఏరియాలో నేను చేసిన వర్క్ మీద కానీ, నేను పూర్తిగా జనాల్లో వస్తున్నప్పుడు కానీ బూత్ లెవెల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చేశాను. అంతేకాకుండా బెనిఫిషియల్ లిస్ట్, మెయిన్ నేను బెనిఫిషియల్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే లబ్ధిదారులు పొందారో వాళ్ళని టార్గెట్ చేశాను. వాళ్ళ ద్వారానే నాకు ఎక్కువగా నమ్మకం ఏర్పడింది. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా రేపు జరుగుతుందని నా అభిప్రాయం. కూటమి వస్తుందని. ఎందుకంటే ఈసారి ప్రజలు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, వైసీపీ అంటే టీడీపీ అంటారు, టీడీపీ వైసీపీ అంటే లబ్ధిదారులు అంటారు. కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఇప్పుడు మీ దగ్గర టీడీపీ అని అక్కడికి వెళ్ళి వైసీపీకి వేస్తున్నారు, మీ దగ్గర వైసీపీ అని అక్కడికి వెళ్ళి టీడీపీకి వేస్తున్నారు. చాలా సైలెంట్ ఓటింగ్ నడిచింది. ఎన్ని సర్వేలు ఎవరు చేసినా ఎవరికి అంత చిక్కని విధంగా రాబోతుంది ఈసారి రిజల్ట్ అనేది వినబడుతుంది. ఎస్ మేడం, పక్కా మేడం. యాక్చువల్గా 79% 2019లో జరిగింది మేడం. ఇప్పుడు 82% ఓటింగ్ అనేది జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. 3%. ఈ పెరిగిన పర్సంటేజ్లో కూడా లేడీస్ పర్సంటేజ్ ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఎవ్వరు అనాలిసిస్ చేయలేకపోతున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటుంటే దీన్ని ఇలాగా అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి విధంగా కూడా లేడీస్ ఓటింగ్ పెరగడం అనేది చాలా కన్ఫ్యూజన్గా అందరికీ ఉంది. లేడీస్ ఈ పార్టీ వాళ్ళేమో మాకే వేసారంటారు, ఈ పార్టీ వాళ్ళేమో మాకే వేసారంటారు. కరెక్ట్గా లేడీస్ యొక్క అనాలిసిస్ అనేది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మాకు వాళ్ళు ఎటువైపు వేశారు ఏందనేది అంటే మెయిన్ ఏంటంటే ఈ ఉమెన్స్ ఎటువైపు ఎలా ఉన్నారు అనేది క్లియర్గా మేము వాళ్ళని టార్గెట్ చేసి మాది రిపోర్ట్ చెప్పాం మేడం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు యాక్చువల్గా బయట పడటం అనేది అసంభవం. అస్సలు ఆడవారు బయటపడటం అనేది అసంభవం. బట్ కానీ మనం చేసిన దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏ క్వశ్చన్స్ అడిగితే ఏ ఆన్సర్ బయటకు వచ్చింది అనేది మేము వేసే క్వశ్చన్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, మీరు ఎక్కువగా ఏం న్యూస్ చేయాలని చూస్తారు, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. మనం అడిగే క్వశ్చన్స్ చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఎదుటి వ్యక్తి యొక్క భావజాలను తెలుసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి పూర్తిగా కూడా మనది డిఫరెంట్గా ఉంటుంది మేడం. అందుకనే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే కూటమి పక్కాగా వస్తుంది మేడం. పక్కాగా వస్తుంది. మరి ఈరోజు ఎగ్జిట్ పోల్ వస్తుంది, మరి ఎవరికి ఇవ్వచ్చు అంటారు? నేనైతే పక్కాగా కూటమికే ఇస్తున్నాను మేడం. ఎగ్జిట్ పోల్ ఎవరికి ఇస్తారు? ఆరం చెప్పే దాని మీద ఉంది కదా. అంటే నాకు తెలిసిన ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మేడం, మా ఎంప్లాయీస్ కానీ మా సర్వీస్ చేసిన వాళ్ళు మొత్తం కూడా మ్యాక్సిమం కూటమికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం 92-96 సీట్లతో వైసీపీ బయటపడుతుంది. ఈసారి గవర్నమెంట్ లీడ్ చేసిన వైసీపీ టఫ్ అనేది గ్యారెంటీ. ఎందుకంటే ఇద్దరు గెలుపని అనొచ్చు, కానీ చాలా 1-2 సీట్లతో గ్యాప్ అయినా వైసీపీ వచ్చేస్తుంది లీడ్లో అని అంటున్నారు. అవును మేడం. మా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్, పెద్ద సంస్థ, పేరు చెప్పను మేడం, వాళ్ళు కూడా 96 నుంచి 106 కూడా చెప్తున్నారు. 106 నుంచి 115 వస్తున్నాయని వైసీపీ. తను బాగా పేరున్న వ్యక్తి, మంచిగా బాగా సర్వే చేస్తాడు. నేను తనతో వర్క్ చేశాను. స్టార్టింగ్లో తనతో వర్క్ చేశాను. తర్వాత
తన అభిప్రాయం తంది, నా అభిప్రాయం నాది, నా స్ట్రాటజీస్ వేరుంటాయి, వాళ్ళ స్ట్రాటజీస్ వేరుగుంటాయి. బట్ కానీ నాకు నా వర్క్ మీద నమ్మకం ఉంది మేడం. నేను ఒకటే కోరుకుంటాను మీ మీడియా ముందు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ని తీసుకొచ్చారు. ఐప్యాక్ మొత్తం కూడా హిందీ, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్యాకేజ్ చేస్తారు. వాళ్ళు కూడా డిపెండింగ్ మా లాంటి వాళ్ళ మీదే డిపెండ్ అవుతారు. మేము లోకల్ మమ్మల్ని ఎందుకు గుర్తించరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లోకల్ వాళ్ళం, మాకు వర్క్ తెలుసు, ఎదుటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోగలము. ప్రతి ఒక్కరు కూడా ఐప్యాక్ టీంలో వాళ్ళు ఈసారి మాత్రం సర్వే రిజల్ట్స్ తేడా పడితే ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా ఐప్యాక్ మీదే ఉంటుంది మేడం. ఎందుకంటే దానికి రీజన్ చెప్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ఐప్యాక్ వాళ్ళకి చాలా భయపడ్డారు, వాళ్ళు ఫ్రీగా ఓపెన్గా ఉండలేకపోయారు. ఈ ఐప్యాక్ వాళ్ళు మొత్తం కూడా ఎమ్మెల్యే కనుసంధానంలో నడిచారు. చాలామంది ఐప్యాక్లో ఎంప్లాయీస్, వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎమ్మెల్యేల దగ్గర ఉంటాం, వాళ్ళు రాంగ్ ఇచ్చారు. వాళ్ళతో సరదాగా ఉండటం, సరైన రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళతో సరదాగా ఉంటాం, వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయటం, అవన్నీ కూడా పూర్తిగా నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు లోకల్ కాదు, నాన్ లోకల్. ఏదో పార్కింగ్ జస్ట్ వచ్చారు, ఎంజాయ్ చేసి వెళ్ళారు, ఏదో రిపోర్టు సబ్మిట్ చేశారు. వాళ్ళు పూర్తిగా కూడా తెలుగులో కూడా మాట్లాడలేదు. చాలా మంది నేను చూశాను, ఎక్కడో హిందీ వాళ్ళని తీసుకొచ్చారు, అటు నార్త్ సైడ్ వాళ్ళని తీసుకొచ్చారు. లోకల్ వాళ్ళని మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ మా మీద డిపెండ్ అవుతారు, ఏముంటుందని ప్రతిరోజు మెయిల్స్ పెడతా ఉంటారు. వాళ్ళు రావటం 10ంటికి ఆఫీస్కి రావటం, ఎమ్మెల్యే వాళ్ళ ఆఫీస్కి, అక్కడ మెయిల్స్ పెట్టడం, జస్ట్ వెళ్ళి బయటికి వెళ్ళి సిగరెట్, మందు ఇవన్నీ తాగటం, ఎంజాయ్ చేయటం, అలాగే సరిపోయింది. అలానే సేమ్ వీళ్ళు కూడా ఇప్పుడు రాబిన్ శర్మను చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. రాబిన్ శర్మ టీం కూడా చాలామంది ఎమ్మెల్యేలకి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని, సార్ వీళ్ళు బాగా చేయట్లేదు, ఎందుకంటే అమ్ముడు పోయారు. ఎమ్మెల్యేలకి అమ్ముడు పోయి రాంగ్ రిపోర్ట్లు ఇచ్చి ఈ ఎమ్మెల్యేలు బాగా పేరుందనేది చెప్పారు. బట్ కానీ ఎగ్జాక్ట్ రిపోర్ట్లు ఇవ్వలేదు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, లోకల్గా మేము ఉన్నాము, మాకు మా లాంగ్వేజ్ వచ్చు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే వచ్చు, మాకు ఎడ్యుకేషన్ ఉంది, నేను ఎంటెక్ చదివాను, ప్లస్ ఈ ఫీల్డ్లో వచ్చేసరికి నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. మా లాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే లోకల్లోని పెట్టి ఉంటుంది. ప్లస్ మేమేంటి ఓపెన్గా చెప్పగలం, ఇది ఎవరినైనా కానీ. మాకు 2004 నుంచి 19 వరకు కూడా ప్రతి ఎమ్మెల్యేకు సార్ మీరు ఓడిపోతున్నారని ఏ వ్యక్తి కూడా చెప్పరు, మేము చెప్తాం ఓపెన్గా. సార్ మీరు ఓడిపోతున్నారు, కొద్దిగా వర్క్ చేంజ్ చేసుకోండి. పోల్ మేనేజ్మెంట్ అనేది మాకు క్లియర్గా తెలుసు. వాళ్ళు మా లాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సింది, నాన్ లోకల్స్ వచ్చి లోకల్ మీద డిపెండ్ అవ్వాల్సింది తప్పితే మమ్మల్ని యూజ్ చేసుకుంటే కరెక్ట్ అయిన అవుట్పుట్ మీకు ఇస్తాము, మీరు దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటారని నేను చెప్తున్నాను మేడం. మరి గుంటూరు వెస్ట్ ఈస్ట్ ఎవరు రావచ్చు? గుంటూరు వెస్ట్ వచ్చేసరికి విడుదల రజనీ గారు రావచ్చు. ఖచ్చితంగా విడుదల రజనీ గారు వచ్చే అవకాశాలు ఉంది. ఈస్ట్ అనేది టఫ్ ఉంది మేడం, టఫ్ ఉంది, చెప్పలేను మేడం. ఎందుకంటే అంటే నేను చెప్పగలను. అంటే ఈస్ట్ వచ్చేసరికి నజీర్ గారికి ఫస్ట్ హైయెస్ట్గా ఉంది. అంటే 1 to 2% మెజారిటీ ఉంది మేడం. యాక్చువల్గా ముస్లిమ్స్లో లేడీస్ ఓటింగ్ పెరిగింది, అది నూరి ఫాతిమా గారికి ప్లస్ అవుతుంది. బట్ కానీ కాపు, వైశాస, బ్రాహ్మిన్స్ వీళ్ళు అందరూ కూడా ఫుల్ యాంటీగా నజీర్ గారికి సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ చూసుకుంటే గల్లా మాధవి అంటున్నారు. గల్లా మాధవి గారు సరైన పోల్ మేనేజ్మెంట్ చేయలేదు మేడం. 1000 ఓట్లతో అయినా కానీ విడుదల రజనీ గారు గెలుస్తారు. 500 నుంచి 1000 ఓట్లతో అయినా కానీ బయటపడతారు. ఖచ్చితంగా విడుదల రజనీ గారు వస్తారు మేడం. నేను తీసిన గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందంటే, బిజినెస్ పీపుల్స్ అందరూ టీడీపీకి సపోర్ట్ అంటే టీడీపీ రావాలని అనుకుంటున్నారు. వైసీపీ వల్ల మాకు బిజినెస్లో ప్రాబ్లం అయిందని. లేబర్లు కూడా అంటే ఈ మనకి ఇసుక సంబంధించిన లేబర్లు అందరూ టీడీపీకే ఉన్నారు. మళ్ళీ రూరల్ మొత్తం చూసుకుంటే చిన్న వ్యాపారస్తులు ఉన్న వాళ్ళందరూ వైసీపీకి ఉన్నారు. మళ్ళీ మైనారిటీ చూసుకుంటే వైసీపీకి ఉన్నారు. ఎస్టీ ఎస్సీలు కూడా వైసీపీ. అంటే ఇదంతా చాలా డిఫరెంట్గా, దీన్ని అంతా పర్సంటేజ్గా చూసుకుంటే మాకు చాలా టఫ్ వచ్చింది. వైసీపీ టీడీపీ అనేది నేను ఇలా తీసుకున్నాను, చెప్పలేకపోతున్నాను. మీరేమో లబ్ధిదారులు తీసుకున్నారు. నేను టోటల్ ఒక్కొక్క వేలో నేను వెళ్ళాల్సి వచ్చింది. చూసుకుంటే సిటీ పరంగా చూసుకుంటే టీడీపీ ఉంది, రూరల్ పరంగా చూసుకుంటే వైసీపీ ఉంది. మళ్ళీ ఆ లెక్కను కూడా వ్యాపారస్తులు డివైడ్ చేసుకుంటే మళ్ళీ రూరల్లో కొంతవరకు టీడీపీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ సిటీలో వైసీపీ వస్తుంది. దీన్ని మొత్తం పర్సంటేజ్ చూసుకుంటే రెండిటికి ఈక్వల్ వచ్చింది. అందుకే నేను కూడా ఇక్కడ ఏంటంటే చెప్పలేను అనే విధంగా సైలెంట్ అయిపోయాను. నేను చేశాను 40 రోజులు చేశాను. టోటల్ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు నేను, అలా చేశాను. ఇప్పుడు ఏమంటారు? యాక్చువల్గా కొన్ని పాయింట్స్ అనేది మీరు చెప్పింది 100% కరెక్టే. దాంట్లో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ,
ఆయన ప్రవేశపెట్టినవి కానీ ఎక్స్ట్రాడినరీ ఇంకా ఎవ్వరూ చేయలేరు. నేను పక్కగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీని అసలు హైలైట్. ఎందుకంటే ప్రీవియస్ బీసీల్లో సగం మందినండి, బీసీల్లో అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళని కూడా. అలానే అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన దాంట్లో కూడా మిడిల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కొంత సమన్యాయం చేశారు. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళు పాత రోజుల్లో చూసుకుంటే ఎస్సీలు ఒక పెద్ద క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని రోడ్డు మీద నుంచునేవాళ్ళు. ప్రస్తుతం అలాగ లేదు. ప్రస్తుతం వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయి, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ రోడ్లు మట్టి రోడ్లు లాగా ఉంటున్నాయి. అది ఒక కాలర్ ఎగరేసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రజెంట్ కాలర్ ఎగరేసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పక్కగా చెప్తున్నా కదా, ఎందుకంటే రేపు సచివాలయాలు, వాలంటీర్లు, రేపు నేను చెప్పిన ప్రకారం ఏంటంటే రేపు టీడీపీ కూటమి వస్తుంది. కూటమి రాగానే ఈ సచివాలయాల పరిస్థితి ఏంటి, వాలంటీర్ల పరిస్థితి ఏంటి, సచివాలయాలు ఖచ్చితంగా తీసేస్తా అంటే మనకు తెలిసిన ఆలోచన ప్రకారం అయితే రెంట్లు కట్టగా అవి తీసేశారనుకోండి, ఈ వాలంటీర్లు ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి, కార్పొరేటర్కి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే కార్పొరేటర్ ఇళ్లలోకి వెళ్ళాలి, కార్పొరేటర్ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పనిచేసి ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ ఒక సిస్టమ్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఈ ఒక్క అవకాశము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుంటే ఆయన ఈసారి డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. నిజంగా చెప్తున్నా కదండి, ఈ నెక్స్ట్ యాక్చువల్గా రాదు, నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పక్కాగా ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు, సంక్షేమం గురించి బాగా ఎంత చేశారో వర్క్, నెక్స్ట్ డెవలప్మెంట్ మీద అసలు అది నవ్వుతో భవిష్యత్తు లాగా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అంతగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ ఒక్క అవకాశము తనకి జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారండి, ఇప్పుడు ఎవరైనా కానీ 8:30 కల్లా రమ్మని తమ పెడతారు. అది కొద్దిగా స్ట్రిక్ట్ చేసేసరికి ఏమనుకుంటారమ్మో స్ట్రిక్ట్ అయ్యేసరికి మనకొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన నాడు నేడు కార్యక్రమాలు ఎంత బాగా చేశారు. అది వరకు ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ బాత్రూమ్స్ ఉండేవి కాదు, అంత దేని ఉండేది, ఎంత బాగా డెవలప్ చేశారు, హైజీనిక్గా చేశారు. కానీ ఎప్పుడైతే మనకి ఈ ఫోర్స్ ఉంటుందో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా రివర్స్ తిరిగిపోయారు. అంటే ఫైనల్ ఇప్పుడు ఏమొస్తుంది, కూటమి వస్తుంది. కూటమికి 105 నుంచి 115 దాకా రావచ్చండి. నిన్నటి వరకు నాకు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే కూటమి అనేది పక్కాగా అనుకుంటున్నా, మళ్ళీ 92-91 వైసీపీ అనేది అంటున్నారు. అయ్యంతా కూడా ఏంటంటే, ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు వస్తున్న రిపోర్టింగ్ 10 మంది మాట్లాడుతున్నారు, 10 మంది అంటే చిన్న వ్యక్తులు కాదు, పెద్ద వ్యక్తులే మాట్లాడుతున్న దాన్ని బట్టి చెప్పాల్సింది. ఇక్కడ టఫ్, మళ్ళీ నాకు ఇక్కడ కూడా 2 పార్టీలకి కన్ఫ్యూజన్. అవతల వ్యక్తికి మనకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి, మామూలు వ్యక్తికి ఒక ఛాలెంజ్ లాంటిది. ఎవరిది కూడా రాంగ్ అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు వైసీపీ 105, అది ఏదో XYZ సర్వే వాళ్ళు 105 నుంచి అలా చెప్పొచ్చు, వాళ్ళది తప్పు అనేది లేదు. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్, వాళ్ళ ఫార్ములాస్ వేరుగుంటాయి. మా ఫార్ములాస్, మా యొక్క క్యాలిక్యులేషన్స్ వేరుగుంటాయి. ఎందుకంటే నేను గ్రౌండ్లో చేశాను, 4,48,000 శాంపిల్స్ తీశాను. నేను ప్రతి నియోజకవర్గం కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ప్లస్ కాపు, కమ్మ అన్ని కులాన్ని టచ్ చేశాను. ప్లస్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్స్, అన్ని వర్గాలను కూడా నేను టచ్ చేసుకుంటా. అన్ని వర్గాలని నేను కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ని నేను తీసుకొని, ఎందుకంటే ఇది నాకు ఛాలెంజ్ లాంటిది. నేను ఒకటే కోరుకుంటున్నా, నేను చెప్పింది జరిగితే మాత్రం రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి, ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి నేను హార్డ్ వర్క్ పూర్తిగా చేశాను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు కూడా నేను ఎఫిషియన్సీగా చేశాను. సో నేను చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో, ఎందుకంటే గెలిచిన పార్టీ ఎలాగా తీసుకోవద్దు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి టీడీపీ ఖచ్చితంగా తీసుకోదు. నెక్స్ట్ వైసీపీ పార్టీ అయినా కానీ మాలాంటి లోకల్స్ని సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా కానీ ఈసారి విన్ చేయడానికి పోల్ మేనేజ్మెంట్ కానీ అవన్నీ కూడా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాము. ఈసారి నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే నాకు వర్క్ ఇప్పించండి చాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎలా అయినా వెళ్ళాలని నేను కోరుకున్నాను. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే నాకు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టాలి, లేకపోతే సోషల్ మీడియా ఎలా వాడాలి, ప్లస్ పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది పూర్తిగా కానీ ఆ కాన్సెప్ట్ మాకు ఇవ్వండి, నేను ఎగ్జాక్ట్గా చేసి పెడతాను. ఓకే,
విన్నారు కదా శివకుమార్ గారు చెప్పింది. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, అందరూ చేసే అనాలిసిస్ వేరు, నేను మనుషులు ఎలా మాట్లాడితే ఏం చెప్తారో తెలుసు కాబట్టి మేము క్వైట్ ఆపోజిట్గా ఎలా మాట్లాడితే చెప్తారనేది విధంగా కూడా మేము అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే 175 నియోజకవర్గాలు చేశాము, 4 లక్షల పైచీలకు కూడా చేయాల్సి వచ్చింది. దీని ప్రకారంగా చూసుకుంటే కూటమి ఈసారి రాబోతుంది. ఎందుకంటే ఈ పోలింగ్ ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా ఎలాంటి అనాలిసిస్ ఎలా ఇచ్చినా సరే రేపు 4వ తారీఖున మాత్రం వినిపించేది మాత్రం సిబిఎన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే విధంగానే రాబోతుందన్నారు. చూద్దాం మరి ఎంతమంది దీని మీద ఇంకా మాట్లాడతారో కూడా, కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా చూద్దాం. మరి శివకుమార్ గారు చెప్పినట్టు కూటమి వస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అనేది ఈరోజు ఈవినింగ్ తెలుస్తుంది కొంతవరకు. ఇంకొక 3 రోజులైతే కూడా మనకి రిజల్ట్ వచ్చేబోతుంది. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావడం మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.